కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రపంచం తెలియని 10 ఏళ్ల వయసులోనే ఆమెకు బాల్య వివాహం జరిగింది. పెళ్ళంటే అర్థం తెలుసుకునే లోపే ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. పెళ్ళైన 5 ఏళ్లకే భర్తతో మనస్పర్ధలు ఏర్పడేసరికి పుట్టిన బిడ్డని భర్తకిచ్చి వెళ్ళిపోమంటూ పెద్దలు తీర్మానించారు. కూతురుండగానే తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆమె వెళ్ళి నిలదీసేసరికి భర్త సవితితో కలిసి తనపై దాడి చేశాడు అంటోంది. తన కూతుర్ని తండ్రి ప్రేమకు, తనను భర్త ప్రేమకు దూరం చేస్తున్న సవితి వల్ల భవిష్యత్తు పట్ల దిగులు చెందుతున్న ఓ భార్య దీనగాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సుభద్ర. సుభద్రకు నర్సింహులతో 17 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన 4 ఏళ్లకు ఆమె పుష్పవతి అయిన నెల రోజులకే గర్భవతి అయింది. ఆమె ఇంకా చిన్నపిల్లగా ఉండగానే కూతురు పుట్టేసరికి ఆమె ఇంటి పనులు సరిగ్గా చేయలేకపోయింది. ఆ కారణంగా సుభద్రకి భర్తతో అత్తతో గొడవలు జరిగి ఆమె కూతుర్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. పంచాయతీలో పెద్దల తీర్మానం వల్ల నర్సింహులు సుభద్రను వదిలేసి కూతుర్ని తీసుకొచ్చి అతని తల్లి దగ్గరే పెంచుతున్నాడు. సుభద్ర వెళ్ళిపోయిన కొన్నాళ్లకే నర్సింహులు లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి మాత్రం నర్సింహులు తనకు పెళ్ళై ఒక కూతురు ఉంది అనే విషయాన్ని దాచి పెళ్లి చేసుకున్నాడని, 9 ఏళ్ల కూతురు ఉండి రెండోసారి గర్భం దాల్చిన తనను అనుమానిస్తున్నాడు అంటోంది. తన భర్త జీవితంలోకి రెండో భార్యగా వచ్చిన లక్ష్మి వల్ల తన జీవితం అస్తవ్యస్తం అయిందని, తన సమస్యను పరిష్కరించి తన జీవితాన్ని నిలబెట్టడంతో పాటు తన కూతురు భవిష్యత్తుకు భరోసా కల్పించమంటూ సుభద్ర బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధనంతా చెప్పుకోవడానికి సుభద్ర తన కూతురితో ఇక్కడికి వచ్చింది. నాకు చిన్నప్పుడే పెళ్ళైందమ్మా. 10 సంవత్సరాలు ఉన్నాయో ఇంకా తక్కువ ఉన్నాయో. ఇక ఈయన రాలేడు. ఇక రాక ఇంకో పెళ్లి చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి వచ్చి చెప్పుచ్చు కొట్టచ్చు కదా మిమ్మల్ని. ఏం మనుషులు, ఎందుకు ఈ బతుకు మనం బతికి? తినంట అంతకుముందు ఇంకెన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నంట మేడం, నాకు తెలియదు. పెళ్లి చేసుకోవాలి, రావాలి, వాళ్ళు వారం రోజులే ఉండాలి, వెళ్ళిపోవాలంట మేడం. మా మరిది ఒక 10,000 ఇచ్చింది మేడం. 10,000 ఇచ్చినందుకు మా యారాలు ఏమన్నది, 10,000 కిందికి నా మొగం అని చెప్పింది మేడం. ఆ రోజు నైట్ నోట్లో బట్ట పెట్టి ఉరేసేసి అన్నంలో పిచ్చిండు మేడం. రండి. సుభద్ర గారు, ఇప్పుడు మీ వయసు ఎంత? ఉంటాయి 30 దాకా. 30. మీరేమైనా చదువుకున్నారా? చదువుకోలేమ్మా. ఏం చదువుకోలేదు. ఏం చదువుకోలేదు. మీ పాప, మీ పేరమ్మా? రజిత. రజిత 9th స్టాండర్డా ఇప్పుడు? మీ అమ్మ నాన్న ఉన్నారమ్మా ఇప్పుడు? ఉన్నారమ్మా. మీకు తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? 4 మా అక్కలలో ఒక తమ్ముడు, 5 మేము మొత్తం. 4 అక్కలు, ఒక తమ్ముడు. మీరు లాస్ట్ అమ్మాయిల్లో? లేదు, మా పెద్ద అక్క ఉంది, ఆమె వెనక నేను రెండో అని. సరే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నాకు పెళ్ళయ్యమ్మా. నాకు చిన్నప్పుడే పెళ్ళయిందమ్మా. 10 సంవత్సరాలు ఉన్నాయో ఇంకా తక్కువ ఉన్నాయో అప్పుడు పెళ్ళయింది. 10 సంవత్సరాలకి పెళ్లి చేసేసారు. అప్పుడు అతనికి వయసు ఎంత? మీ ఆయనకి? ఆయన కూడా చిన్న ఆయన్నే, నడుపుతుండే అప్పుడు. అంటే మీకు చుట్టం అవుతాడు అతను? చుట్టాల ఇక్కడికి పడ్డాం. తర్వాత పెళ్ళి అయినాక ఇక 4 ఏళ్ళకు అట్లా పెద్ద మనిషి అయింది. అంటే మీరు పెళ్ళి అయిన తర్వాత మీ భర్త ఇంటికి వెళ్ళారా? పోయినా. ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో? 4 సంవత్సరాలకు అయినా పెద్ద మనిషి. అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండగానే పెద్ద మనిషి అయ్యారా? మీ ఇంట్లో లేరు? మా ఇంట్లో కాలేదు, మీ ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. పెళ్ళి అయినాకనే అయింది 4 ఏళ్ళకు. ఇక నాకు చిన్న వేజ్ కదమ్మా, నాకు తెలియదు అప్పుడు. తెలియకుంటే ఊకే గొడవ అవుతుండే, ఊకే కొడుతుండే మా ఆయన. కొడుతుంటే ఇక అట్లా 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 మా బిడ్డ పుట్టింది. అయితే ఇక అప్పుడు ఇక గొడవలు ఎక్కువైనాయి, ఇక కొట్లాటలు. అంటే మీ పాప పుట్టడానికి ముందు గొడవలు లేవా? అయినాయి, అప్పుడు కూడా అయినాయి, పంచాలు మస్తు అయినాయి. ఎందుకు కొట్టేవాడు మరి? ఊకే ట్రాక్టర్ మీద పోతుండే, ఆ పని చేసేసి ఏదో ఒక కొట్లాట తీస్తుండే. కొట్లాట తీసుకుంటా కొడుతుండే. కొడుతుంటే ఇక మా వాళ్ళు అప్పుడిప్పుడు పంచాలు పెట్టి చిన్న పిల్లని ఇచ్చినందుకు ఇట్లా చేస్తుండ్రని
పంచాయతీలు పెట్టిరు కానీ మళ్ళీ అట్లా పంచాయతీ తోలాలే, కొట్టినప్పుడల్లా పంచాయతీ అట్లా మా బిడ్డ పుట్టింది. ఒకసారి మా అమ్మ పండుగ తోలుకోనికి వచ్చింది. వస్తే మా ఆయన ఏం చేసిండు, బస్సు నడిపిస్తాడు, స్కూల్ పిల్లల బస్సు నడిపిస్తుండు. ఆయన ఆడికెళ్ళి వచ్చి మా అమ్మని కొట్టిండు. కొడితే ఏమైంది, మా అమ్మకు మాట బంద్ అయిపోయింది. ఇక మొత్తం బ్లడ్ వచ్చి అంత రక్తం వచ్చి మాట బంద్ అయిపోయాకల్లా ఇక మా అక్కలు మా బావలు అందరు వచ్చి ఎందుకు కొట్టారు మీ అమ్మని? ఇగో మా అమ్మనేమో పండుగ తోలుకోపోతాన్నది, మా అత్తనేమో అద్దన్నది. అద్దని ఇద్దరు కొట్లాడిరు అనుకో, దూలపల్లి కాడ ఉన్నప్పుడు కొట్లాడి ఆయనతో ఏమైంది, కొడుకు ఫోన్ చేసి పిలిపిస్తే ఆయనతో కొట్టిండు. వచ్చి అద్దనంగా ఎట్లా తోలుకోతానని వచ్చి కొట్టిండు, మా అమ్మని కొట్టిండు. మా వాళ్ళందరూ వచ్చారు. ఇక కొట్టినాక మా అమ్మని హాస్పిటల్ వేసినాక అప్పుడు మా వాళ్ళు వచ్చారు, మా అక్క వీళ్ళు అందరూ వచ్చి ఏమైందిగా నన్ను డైరెక్ట్ తోలుకుపోయారు. ఇక వీళ్ళని మాట్లాడలేరు, ఎందుకు కొట్టినావు ఏం కథ అని అడగకుండా డైరెక్ట్ ఇంటికి తోలుకుపోయి ఒక 5-6 నెలలు ఉన్నాక ఈ పిల్లని గుంజుకోతాక మా అత్త వచ్చి గుంజుకుపోయింది. గుంజుకుపోతే ఆయనతో కొన్ని రోజులు మళ్ళీ ఒక 2-3 నెలలు ఆగి ఏం చేసిండు, మా వాళ్ళు పంచాయతీ పెట్టారు. వీళ్ళు పంచాయతీ పెడితే పోయినాం. పోతే అక్కడ ఇక కాగితాలు రాసిండ్రు, మాట్లాడిండ్రు, కొట్టద్దు చేయొద్దని. అయినా మానలేడు. ఇక మళ్ళీ తోలుకొచ్చినాక మళ్ళీ మానకపోతే ఇక అప్పుడు నేను చిన్నగా ఉన్నా కదా, ఇక మా వాళ్ళు ఏం చేసారు, ఈ పిల్ల అద్దు, ఆ సంసారం అద్దు, చిన్నతనాన్ని ఇచ్చి ఇవన్నీ బాధలు ఎందుకు అని నన్ను మొత్తం మీద తోలుకుపోయారు. ఇక వీళ్ళు రాలేరు, నేను పోలేను, అట్లా జరిగింది. అంటే మీ పాపను కూడా వదిలేశారు? మా పాపను సంవత్సరం పిల్లని వదిలేసినమ్మా. ఎందుకు వదిలేసారు? అప్పుడు మీరు వద్దు నాకు పాప కావాలని మీరు అడగలేదా? అయితే నేను చిన్నగా ఉన్నా కదా, మా వాళ్ళు ఏమన్నా అంటే నాకు ఇప్పటికే 4 బిడ్డలు, మా అమ్మ అన్నది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ అడవిలను తెచ్చుకుంటే ఇదే చిన్నగా ఉంది, ఈమెకే పెళ్లి చేసేయాలి, మరి ఈ అడవిలను తెచ్చుకుని ఏడా నడుపుకోవాలని మా అమ్మ అక్కడనే ఇచ్చేసింది, వాళ్ళకి ఇచ్చేసింది. మీ అమ్మ ఒక ఇంతమంది ఆడపిల్లని నేను పెంచలేనని మీ కూతుర్ని వదిలేసింది. నేను కూడా అప్పుడు పోలేను, ఇక మా వాళ్ళ మాటలే పట్టుకున్నా. అప్పుడు ఊరికే కొడుతుండు కదా, నేను కూడా భయపడి ఇక పోలేనమ్మా. ఏం పంచాయతీలు ఏం సెటిల్మెంట్ చేసుకున్నారు? పిల్ల చిన్నగా ఉంది కదా, ఇప్పుడు మనం కొడుతున్నాం కాబట్టి భయపడి వస్తలేదు. అప్పటికల్లా ఇంకా జర బుద్ధి తెలుస్తుంటే వస్తుండొచ్చు, వచ్చినప్పుడు సంసారం చేయించుకోవాలని అన్నారు. అంటే సరే అన్నారు. ఇక మళ్ళీ ఒకవేళ నీ పిల్ల మీద ఆయన గుంజి పెళ్ళమని ఆయన వస్తే కూడా నువ్వు పోవాలి అని చెప్పి కాగితాలు రాసిరు. ఇక వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పారు, పాపను ఇవ్వమని చెప్పారు. అంటే మా అమ్మ వద్దన్నది కదా, అట్లా ఇచ్చేసేయమన్నారు. ఇక ఈయన రాలేడు, ఇక రాక ఇంకో పెళ్లి చేసుకుండు. ఎన్ని సంవత్సరాల తర్వాత? తొందరగా చేసుకుండు, అంటే అంత ఐడియా లేదు, అయితే తొందరగా చేసుకుండు. ఈ మధ్యలో మీరు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని వెళ్ళలేనమ్మా. మీ కూతురు చూడాలని కూడా మీరు అనుకోలేను? అయితే ఆయనకు పెళ్లి అయినాక ఏం చేసినా నేను వచ్చిన, పెళ్ళైందని తెలిసినాక 2-3 నెలలకే వచ్చిన. దూలపల్లిలో ఉన్నారు 2 అల్మోలు, అయితే స్కూల్ బస్ నడిపిస్తుండు. వస్తే ఏం చేసి దూలపల్లి 2 అల్మోలు నన్ను కొట్టిరు. మీరు ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు? మా అమ్మతోనే. అంటే మీరు ఎలా మీ అమ్మగారే మిమ్మల్ని పోషిస్తున్నారు, మీరు ఏమన్నా పని చేస్తున్నారా? పని చేస్తాము. నేను ఏ పని చేస్తారు? పొలం పని చేస్తా. ఇప్పుడు మీ కూతురు మీ అత్తగారి దగ్గర ఉంది? మా అత్తగారి దగ్గర ఉంది. సరే, ఇప్పుడు మీరేం కావాలని ఇక్కడికి వచ్చారమ్మా? ఏం కావాలంటే ఇప్పుడు వాళ్ళు చిన్న గొడవలు కొట్టుకుంటుండ్రు, తిట్టుకుంటుండ్రు, కేసులు పెట్టుకుంటారు, మళ్ళీ ఒకటే అవుతుండ్రు. మా బిడ్డకైతే 1 రూపాయి ఆయనకు జాబ్ వచ్చింది మేడం, 1 రూపాయి కూడా ఇవ్వరకు చెందుతలేదు. మళ్ళీ ఎందుకు, మా బిడ్డకు కూడా కావాలి కదా, ఆమెకు కావాలి సగం, మళ్ళీ మా బిడ్డకు కూడా కావాలి కదా అని నేను అడిగేందుకు వచ్చింది మేడం. మీ ఆయన అడిగితే ఏమంటున్నాడు? మీరు అడిగారా మీ ఆయన్ని? అడిగితే ఇట్లా ఇది లొల్లి అయింది కదా, ఇక్కడ మాట్లాడేటప్పుడు నువ్వు కూడా వచ్చి అని అన్నాడు. సరే అమ్మ, ఇక్కడికి వచ్చారు సరే, అంతకు ముందు మీ ఆయన్ని అడగడం కానీ మీ ఊరు పంచాయతీలు ఏం పెట్టలేదా? మరి అడగలేదా పిల్లకి ఏంటని? 2వ పెళ్లి చేసిన దానికి మరి మీ ఊరు పెద్దలు తీర్మానం ఇచ్చారు కదా, మరి వాళ్ళని వెళ్ళి అడగలేదా? మీరు ఇలా చెప్పారు ఇతను 2వ పెళ్లి చేసుకున్నాడు ఏంటని మీరు అడగలేదా? అడగలేదు మేడం. మరి ఆ పాప చదువు ఎవరు డబ్బులు కడుతున్నారు? మా అత్తమ్మనే చూసుకుంటది, ఏమన్నా అవసరం ఉంటే నేను ఇస్తాను మేడం. అతనే ఇవ్వడు? ఆయన ఏమి ఇవ్వడు. మీ నాన్న ఏం చూడమ్మా? అసలు నీకేం కొనివ్వడం కానీ, నీ స్కూల్ చదువులు కానీ, నీ స్కూల్కి రావడం ఏమీ చేయడా? దసరాకు 1 డ్రెస్ వేస్తాడు అంతే. సరే, మీ ఆయన పేరు ఏంటన్నారు? నర్సింగ్ మేడం. సరే, ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు ఆయన? జాబ్ చేస్తాడు. ఎక్కడ? డ్రైవర్. ఎక్కడ? దంగారెడ్డిలో. బస్ డ్రైవరా? ఓ, ఆర్టీసీ డ్రైవరా? సరే, అతను పిలిచి మాట్లాడదా, ఏం చెప్తాడు?
మీ వయసు ఎంత నరసింహులు గారు? 35 ఉంటుంది మేడం. 35. ఎంత సంపాదిస్తున్నారు నెలకి? నెలకు మేడం 16,000 వస్తుంది మేడం. 16,000 వస్తుంది. మీ అమ్మగారా? మా అమ్మ మేడం. ఆవిడెవరో తెలుస్తుందా మీకు? పక్కన ఉన్నది తెలుసా మీకు? ఏంటి ప్రాబ్లం చెప్పండి. వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు? అప్పుడు చిన్నప్పుడు పెళ్ళైంది మాకు. ఆ, మాకు అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియలేదు. అట్లా చిన్న చిన్న కూడా విడిపోయింది. వెళ్ళిపోతే పాప పుట్టింది. పాప మేము చదువుకున్నాం. చదువుకున్నాక ఇంకా అంటే చిన్నప్పుడు పెళ్లి మీరు తెలిసే కదా చేసుకున్నారు? ఆవిడ చిన్న అమ్మాయిని తెలిసే కదా చేసుకున్నారు? అప్పుడు మీకు ఉంది కదా? తెలియదు అంత పెద్ద ఏం లేదు. మీకు వయసు ఎంత అప్పుడు? 18 కూడా ఉంటుంది. 18 ఏళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటుంది? 8 ఏళ్ళ పిల్లవాళ్ళ చెప్తున్నారు. 8 ఏళ్ళ పిల్లవాడి కంటే తెలియదు. మీరు అమ్మాయికి 10 ఏళ్ళ వయసు అని తెలిసే చేసుకున్నారు. 4 ఏళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. ఆ అమ్మాయితో సంసారం చేశారు. ఒక కూతుర్ని కన్నారు. తర్వాత ఏంటి ప్రాబ్లం మీకు? గొడవలు అస్తమాను మీరు గొడవలు పడి ఆ అమ్మాయిని కొట్టడం వల్లే కదా అమ్మాయి భయపడి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వయసులో అమ్మాయికి ఏం అర్థం అవుతుందని? ఆ అమ్మాయి కంటే 8 ఏళ్ళు పెద్ద మీరేం అర్థం చేసుకున్నారని అమ్మాయిని మీరు మంచిగా చూసుకుంటే అమ్మాయి ఎందుకు భయపడి వెళ్ళిపోద్ది? తప్పెవరిది? తప్పు మీదే. వదిలేశారు, బాగానే ఉంది. వదిలేశారు, ఏవో పంచాయతీలు చేసుకున్నారు. ఆ పిల్లని తీసుకొచ్చి మీ అమ్మ దగ్గర వదిలేశారు. ఇప్పుడు పోనీ ఆ తర్వాత అన్న ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకున్నారా మీ కూతుర్ని? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి వచ్చి చెప్పుచ్చు కొట్టచ్చు కదా మిమ్మల్ని. అదే మీ అమ్మకి అందా? మీరు ఆవిడని చూసుకునే వయసులో మిమ్మల్ని చూసి మీ చంకలు నాకడం కాకుండా మీరు కన్న పిల్లల చంకలు కూడా ఆవిడ నాకాలి. ఏం మనుషులు ఎందుకు ఈ బతుకు? మనం బతికి అవసరం అండి? ఆ పిల్లకి ఇప్పుడు 13 ఏళ్ళు ఆవిడ సాకింది ఆవిడని. ఆ పిల్లకి ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు. ఆ పిల్ల ఏం చదువుతుందో తెలియదు, ఏం తింటుందో తెలియదు, ఏం కట్టుకుంటుందో తెలియదు. మీకు అండ కావరం, మీ కొళ్ళు కొవ్వెక్కి మీ సుఖానికి మీ సంతోషానికి పిల్లని కనిపడేస్తే ఊర్లో వాళ్ళందరూ సాకాలి. సరే, ఆవిడ వదిలేశారు, తప్పు అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత ఏం చేశారు మీరు? కొన్ని అక్కడితో వదిలేశారా? తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. సో ఆ తర్వాత మీకు లవ్ కావాల్సి వచ్చింది, ఇంకొక పెళ్ళాం కావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి బతికేంటి? ఆ అమ్మాయి ఏం చేస్తుంది? మీరు ఏ రోజున ఆలోచించారా? 3-4 సార్లు పోయినా మేడం అమ్మని, రాలేదు. అయితే 10 మందిలో ఇట్లా మామూలుగా కాగితం రాసుకొని నేను రాను చేయనన్నాడు. ఆవిడ కాపురం చేయనని చెప్పింది మీతో? చేయనని చెప్తే నేను 10 మందిలో ఒక లెటర్ రాసిస్తేనే తర్వాత ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. సో మీరే కాపురానికి వెళ్ళన్నారమ్మా? అప్పుడు మిగతా మనుషులు మాట్లాడి రమ్మన్నా. అప్పుడు నీకు 15 సంవత్సరాలు అయ్యాయి, 16 సంవత్సరాలు వచ్చాయి, ఒక కూతుర్ని కన్నావు. కన్న తర్వాత కూడా నీకు తెలియదు అంటే ఎవరన్నా నమ్ముతారా? కొడుతుండని భయంకు నేను చెప్పండి, అది చెప్పండి. కొట్టుడికే భయపడ్డాం. నేను మా అమ్మ కొట్టుడికే భయపడ్డాం. ఎందుకు కొట్టారా ఆవిడ్ని? అదే మేడం చిన్న చిన్న ప్రాబ్లం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీరు కొట్టేస్తారా? ఇప్పుడు మీరు ఆవిడ చిన్న చిన్న ప్రాబ్లం చేసింది కొట్టారు, మీరు చాలా పెద్ద ప్రాబ్లం తప్పు చేశారు. ఇప్పుడు నేను కొట్టా మిమ్మల్ని అంటే మీకున్న రైట్ ఏంటి, వాళ్ళకి లేని రైట్ ఏంటి? ఇప్పుడు చెప్పొచ్చు, కొట్టచ్చు. ఆ పిల్లని ఆవిడ వచ్చి మిమ్మల్ని. మీ రెండో పిల్లం పేరేంటి? లక్ష్మి. ఆవిడ పెళ్లి ఇప్పుడు ఈవిడని వదిలేసిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్నారు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. మీకు అసలు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ పిల్లకే 13 సంవత్సరాలు ఇప్పుడు వయసు. మీ కూతురికి ఎంత వయసు తెలుసా మీకు? 11. మీరు మీ పిల్లాన్ని వదిలేసిన 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఇంకో పెళ్లి చేసుకున్నారు. మీకు ఆ లెక్క కూడా తెలియట్లే. మీకు బాగా చదువుకి ఎందుకండి? చదువుకి లెక్కకి సంబంధించి 1, 2, 3, 4 నెలలు అది కూడా తెలియదా? దానికి చదువు కావాలా మీకు? మీరు 2-3 సంవత్సరాలు ఇంకో పెళ్లి చేసుకున్నారు. మీకు పెళ్ళాం కావాల్సి వచ్చింది. ఈ పెళ్ళాం సరిపోలేదు. మీకు నచ్చినట్టు ఆవిడ నడుచుకోలేదు. అందుకని ఒక కూతురున్నా కూడా కూతురు ఏంటి, పెళ్ళాం ఏంటి, ఎవడ ఎట్లా పోతే ఏంటి, ఎవడ ఏ చంక నాకితే ఏంటి, ఎవడ ఎట్లా పోతే నాకు అనవసరం, నాకు కావాల్సింది నాకు ముఖ్యం, నాకు సంతోషం కావాలి, నాకు సుఖం కావాలి, నాకు పెళ్ళాం కావాలని చేసుకున్నారు. మీ మగవాడు కాబట్టి మీకు చెల్లింది. మీకు అదే మీ పొజిషన్లో ఒక ఆడదండి చేస్తే ఒప్పుకుంటారా మీరు? సరే, చేసుకున్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత మీ పెళ్ళాం ఏమైంది, మీ కూతురు ఏమైంది, వీళ్ళకి ఏం చేశాను అన్నదేమైనా ఆలోచించారా? చేసుకునే ముందు వీళ్ళకి ఒక సెటిల్మెంట్ చేయాలి, వాళ్ళు ఎలా బతుకుతారు, అది కూడా ఏమీ చేయలే. మీ కూతురికి ఏం చేయలే. మీ రెండో భార్య మళ్ళీ వాళ్ళకి పిల్లలు, ఆవిడకి పిల్లలు ఉన్నారా? ఆవిడకి ఎంత వయసు? ఆ పాపకి 7 సంవత్సరాలు. సో మీరు మీ రెండో భార్య, మీకు మీ ఇద్దరికి పుట్టిన కూతురు, మీదే సంసారం. ఇప్పుడు వీళ్ళందరూ ఏమి నాశనం అయిపోయినా మీకు అనవసరం.
సో మీరు చేసింది ఇదంతా కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? కాదు మేడం, కరెక్ట్ కాదు. ఇక్కడ కాదు. సో మీరు చాలా తప్పు చేశారన్నది మీకు తెలుస్తుంది. తెలుస్తుంది. సరే, ఇప్పుడు మీ వెర్షన్ మీరు చెప్పారు, ఆవిడ వెర్షన్ ఆవిడ చెప్పింది. ఇప్పుడు మీరు చేసిందో పెద్ద అన్యాయం, మీరు తప్పు చేశారని మీకు అనిపిస్తుంది కదా. అవును మేడం. ఆ తప్పుని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు, ఈ సమస్యకు పరిష్కారం ఏవైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు అందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాము. లేదు, మీ రెండో భార్య, ఈవిడ, మీ పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారా? ఓకే. సరే, ఇప్పుడు మీ రెండో భార్యని పిలిచి ఆవిడకి ఏమనిపిస్తుందో విందాం. సరే, ఆవిడని పిలిచే ముందు మీరు ఆవిడని పెళ్లి చేసుకున్నారు కదా, చేసుకునేటప్పుడు మీరు చెప్పారా మీకు ఆల్రెడీ పెళ్ళి అయింది, ఒక కూతురు ఉందన్న విషయం చెప్పారా? సరే, ఇప్పుడు ఆ లక్ష్మి గారిని పిలిచి ఆవిడ సైడ్ స్టోరీ అంటే విందాం. లక్ష్మి గారు, మీ వయసు ఎంత? నా వయసు 29 సంవత్సరాలు. 29. ఏమైనా చదువుకున్నారా మీరు? చదువుకున్నాను. ఏం చదువుకున్నారు? చదువుకున్నాను. 10th చదువుకున్నారు. మీ అమ్మగారా? మా అమ్మగారు. మీ పాపకి ఎంత వయసు లక్ష్మి? మా పాపకు 9 years మేడం. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉన్నాం మేడం, 5 months. సరే లక్ష్మి గారు, మీరు ఇతను పెళ్లి చేసుకునే ముందు ఈయనకి ఆల్రెడీ పెళ్ళి అయింది, ఒక కూతురు ఉంది అన్న విషయం మీకు తెలుసా అమ్మా? తెలీదు మేడం. మేము బాలాజీ నగర్లో ఉంటాం మేడం. వీళ్ళు దూలపల్లిలో ఉండేవాళ్ళు. అయితే తిను బస్ నడిపించేవాడు కంపెనీలో. నేను కుట్టు మిషన్కి వెళ్ళేదాన్ని. వెళ్తే అక్కడ నా ఎంబడి 4 నెలలు పడ్డాడు మేడం. నా ఎంబడి 4 నెలలు పడితే నేను అప్పటికి ఒప్పుకోలేను మేడం. ఒప్పుకోకపోతే మందు డబ్బా తీసుకున్నాడు మేడం. మందు డబ్బా తీసుకొని నేను మందు తాగుతా అని చెప్పాడు మేడం. చెప్తే సరే అని నేను ఇంట్లోకి వచ్చేసి పెళ్లి చేసుకున్నా మేడం. అక్కడ నా అంటే మీ అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వచ్చేసిన మేడం. అంటే అతను మందు తాగుతానగానే మీరు నమ్మేశారు? నమ్మేసి వెళ్ళిపోయినా మేడం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం అక్కడ నా ఆచారంలో. పెళ్లి చేసుకున్నాక సరే అని ఇంటికి వెళ్ళినా మేడం. ఇంటికి వెళ్ళినాక పాప ఉంది మేడం. పాప ఉంటే ఈ పాప ఎవరనంటే మా చెల్లెలని చెప్పిండు మేడం. చెప్పినాక పక్క వాళ్ళు ఒక వారం రోజులకు వాళ్ళ పక్క వాళ్ళు అందరు అన్నారు మేడం, ఆయనకు ఫస్ట్ పెళ్ళి అయింది, ఆ పాప వాళ్ళ పాపనే అని అందరు చెప్పారు మేడం బస్తీలో. చెప్తే సరే ఎందుకు అని అడిగితే చాలా కొట్టేసిండు మేడం. అప్పుడే నేనంటే మా అత్త మాకు అప్పటి నుంచి ఇష్టం లేదు. అయితే గొడవ అయ్యి మా సామాన్ బయట పడేస్తే పండగ రోజే వేరే ఇల్లు తీసుకొని ఉన్నాం మేడం. వేరే రూమ్ తీసుకొని ఉన్నాక సర్లే అని మేము కంపెనీలో జాబ్ చేసేదాన్ని, అదే మిషన్కి వెళ్ళేదాన్ని మేడం. తను బస్ నడిపించేటోడు, స్కూల్ బస్ నడిపించింది కొన్ని రోజులు. నేను కంపెనీకి వెళ్ళినప్పుడు ఇంకా అప్పటి నుంచి అనుమానం మేడం. అప్పటి నుంచి టార్చరే నాకు. ఇక్కడ ఇంకా అసలు నైట్ వస్తే మేడం, ఎక్కడ వెళ్ళినావు, ఎవరి దగ్గర వెళ్ళినావు, ఇవే మాటలు మేడం. అట్లయినా సరే అని ఊరుకున్నా మేడం. మా అమ్మమ్మ చనిపోయింది మేడం. మా అమ్మమ్మ చనిపోతే మా అమ్మమ్మ చావుకి వెళ్ళినాం. చావుకి వెళ్తే 3 వద్దులు చేసేదాకా ఇక్కడనే ఉండాలి ఆడపిల్లలు అని చెప్పారు మేడం. చెప్తే సరే అని అక్కడ చావుకి వచ్చినప్పుడు వదిలేసి వచ్చేసారు. వచ్చేసినాక 3 వద్దులు అయిపోయినాయి మేడం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రోడ్డు పైన మా అన్నయ్య వాళ్ళు చనిపోయారు, యాక్సిడెంట్ అయింది శ్రీశైలంలో అని తీసుకొచ్చి చావు దెబ్బలు కొట్టిండు మేడం. అస్సలు ఇట్లా భూమి మీదకి వెళ్ళి లేవలేను. లేవకపోతే నెక్స్ట్ డేనే మా మమ్మీ వాళ్ళు వచ్చారు మేడం. అందరు వాళ్ళు నమ్మక ఆటో కట్టుకొని వచ్చారు మేడం. వస్తే ఇట్లా లేచి డోర్ తీసే ఓపిక కూడా లేదు నాకు. అయితే వాళ్ళందరూ వచ్చేసి వీణను కొట్టేసి, వాళ్ళు మా అత్తయ్యని కొట్టేసి నన్ను తీసుకొని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మేడం. కేసు పెడితే కేసు వద్దులే అనేసి మళ్ళీ నేను వెళ్ళినాక వారం 10 రోజులకు మా ఇంటికి వచ్చారు మేడం. మా ఇంటికి వచ్చి బతిమలాడితే నేను రాలే మేడం. అక్కడనే దూలపల్లిలో పెద్ద మనుషులతోని మాట్లాడిపించినాం మేడం. సర్పంచ్ దగ్గర వెళ్ళి మాట్లాడిపిస్తే నువ్వు ఇట్టినంట అంతకుముందు ఇంకెన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నంట మేడం, నాకు తెలీదు. అయితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం వదిలేయడం ఈయనకు అలవాటు మేడం. ఆ విషయం నాకు తెలియదు. అయితే ఆ సర్పంచ్ తిట్టిండు మేడం. తిట్టి చాలా తిట్టి, నీకు పిల్లలు ఉన్నారు, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, ఇప్పుడు ఈమెనన్నా మంచిగా చూసుకో అని చెప్పిండు మేడం. అంటే ఫస్ట్ ఆ అమ్మాయిని చేసుకోవడానికి మీకు మధ్యలో ఇంకా చేసుకున్నాడు ఆయన పెళ్ళి? ఇంకా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నంట మేడం. అక్కడ పెళ్లి చేసుకోవాలి, రావాలి, వాళ్ళు వారం రోజులే ఉండాలి, వెళ్ళిపోవాలంట మేడం. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు,
ఎవ్వరు లేరమ్మా, నువ్వు చాలా గట్టి ధైర్యంగా ఉంటున్నావు అని చెప్పారు మేడం. మాట్లాడారు మేడం. మాట్లాడినాక మా పాప కడుపులో పడ్డది మేడం. మేము దూలపల్లి నుంచి కండ్లకాయకి వెళ్ళిపోయినాం మేడం. మా పాప మూడు నెలలు మేడం నాకు. మా పాపకు 11 గంటల రాత్రి మెయిన్ రోడ్కి తీసుకొచ్చి చాలా కొట్టేసిండు మేడం. చాలా కొట్టేస్తే అక్కడ పోలీసు వాళ్ళు చూసిరు మేడం. చూసి పెట్రోల్ వాళ్ళు తీసుకెళ్ళారు మేడం మేడ్చల్ పోలీస్ స్టేషన్కి. ఎందుకు కొట్టాడు? తను చాలా అనుమానం మేడం. పాప పుట్టినాక 1 year 1.5 year దూలపల్లిలో ఉన్నాం మేడం. అప్పుడు కూడా ఫోన్లు ఎవడెవడో ఫోన్లు చేస్తుండి అనేసి పెద్ద గొడవలు వేసి ఈమె వచ్చి నన్ను ఇంటికి దొరికెళ్ళిపోయింది మేడం. ఊరికి తీసుకెళ్ళిపోయింది. మా మామయ్య పెళ్ళికి వెళ్ళినాం మేడం. పెళ్ళికి వెళ్ళి వచ్చినాక ఇల్లు కట్టినాం, రేకులు వేస్తున్నాము. రేకులు వేసే ముంగట ఈమె ఏం చెప్పిందేమో తెలియదు మేడం. నేను పెళ్ళికి వెళ్ళి వచ్చిన రావంగానే కొట్టేసి మా అమ్మను కూడా కొట్టేసి నన్ను చాలా కొట్టేసింది మేడం. కొట్టేసి సర్లే అనేసి అమ్మ వెళ్ళిపోయింది. నన్ను ఆ ఊరు పెద్ద మనుషులు అక్కడనే ఉంచారు మేడం. ఉన్నాను మేడం. ఉన్నాక కొన్ని రోజులకు ఈమె మా అత్తమ్మ రోజు పొద్దున సాయంత్రం గొడవలే మేడం. పొద్దున్న లేచి 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒర్రడమే మేడం. అన్ని గలీజ్ మాటలే మేడం. సరే అనేసి గడ్డి మందు తాగిన మేడం నేను. వీళ్ళు పెట్టే టార్చర్లకు మా మరిది ఒక 10,000 ఇచ్చిండు మేడం. 10,000 ఇచ్చినందుకు మా యారాలు ఏమన్నది, 10,000 కిందికి నా మొగం అని చెప్పింది మేడం. నా మొగం దగ్గర అంటే నేను నీ మొగం దగ్గర 10,000 అనేసి గడ్డి మందు తాగిన మేడం. నా సైడ్ ఎవరు మాట్లాడినా వాళ్ళనే ఉంచుకున్నానంటది మేడం మా అత్తమ్మ. ఒకరోజు మేడం అన్నం మా ఊర్లో కులపోళ్ళ దగ్గర సాగుకి వెళ్ళేసి వచ్చింది మేడం. అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టమంటే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ముంగట్టు ఉంటుంది, మా ఇల్లు వెనుకొని ఉంటుంది. ఇంట్లోకి వచ్చి తిను అన్న మేడం. ఇంట్లోకి వచ్చి తినమంటవా అని పెద్ద పెద్ద కట్టెలతో కొట్టేసి చెట్టు గట్టి కిరోసిన్ పోసి కొట్టిండు మేడం నన్ను. కొట్టినాక నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలియదు మేడం. అప్పుడే నెల వెనక ముందు అయ్యింది. వామిటింగ్స్, ముక్కులకే రక్తం కారింది. ఇంటికి వెళ్ళినాక 3 months అయినాక చెప్పినాక 1 month మళ్ళీ 4 months పడ్డాయి మేడం. పడ్డాక మా అత్తమ్మ వచ్చింది మేడం. పండుగ కానీ వచ్చింది. అన్నం తీసుకొని వచ్చింది. నేను తినలేను మేడం, తను తిన్నాడు. ఆమె పొద్దున్న లేచి ఏం చెప్పి వెళ్ళిపోయిందో నాకు తెలియదు మేడం. ఆ రోజు నైట్ నోట్లో బట్ట పెట్టి ఊరేసేసి అన్నంలో పోసి తినిపించిండు మేడం. అన్నంలో తినిపించిండు మేడం. ఘోరంగా కొట్టిండు మేడం నన్ను. ఎంత టార్చర్, 10 సంవత్సరాల నుంచి టార్చర్ అనుభవిస్తున్నా మేడం నేను. ఈ కడుపు నాకు కాలేదని అంటుండు మేడం ఇప్పుడు. అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా మేడం. అక్కడికి వెళ్ళిపోయినాక కూడా ఫోన్లు చేసి రోడ్ల మీద తిరుగుతావే మీరు బజార్ అని చెప్తున్నాడు మేడం. మీరు మీ అమ్మకి మీ నాన్నకి ఎవరికి చెప్పకుండా దొంగతనంగా ఒకరిని వచ్చి పెళ్లి చేసుకున్నాక మీకు రైటే లేదు. అతనికి పెళ్ళి ఉందా, అతనికి 10 పిల్లలు ఉన్నారా, 10 మంది పిల్లలు ఉన్నారా, ఏం తెలుసని మీరు చేసుకున్నారు? పాయిజన్ మింగేస్తాను, మందు తాగేస్తాను అంటే నువ్వు చేసుకున్నదాని నీకేం రైట్ ఉంది? పెళ్ళం ఉన్నారా, పిల్లలు ఉన్నారా, లేకపోతే సంసారం ఉందా అని నాకు చెప్పలేదు, మోసం చేశాడు, ఇవన్నీ కథలు. ఫస్ట్ నువ్వు చేసిన తప్పది. నువ్వు చేసిన పెద్ద తప్పుకి నువ్వు అనుభవించింది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అది నీకు తెలియాలి. కానీ ఆ పిల్ల జీవితం, ఆవిడ జీవితం నాశనం చేసాం. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఏం జరిగిందనేది పక్కన పెట్టేద్దాం. లాయర్ గారు, డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత నేను ఇవన్నీ మాట్లాడతా. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఆవిడ ఒకటి చెప్పింది, ఈయన ఒకటి చెప్పాడు. మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను మేడం నన్ను చాలా కొట్టేస్తే నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాను మేడం. ఇప్పుడు నాకు 5 నెలల గర్భం. ఇప్పుడు ఆ గర్భం కూడా తనకు కాలేదని అంటున్నాడు. నాకు నా పిల్ల పరిస్థితి ఏంటిదో దారి చూపించండి మేడం అంతే. నీకు మీ పాపకి దారి చూపిస్తే అతను వదిలేసి వెళ్ళిపోతారా? మీకు అతను వద్దు. సో ఇది మీ డెసిషన్ ఇది. ఓకే సరే, ఇప్పుడు నేను లాయర్ గారిని డాక్టర్ గారిని పిలుస్తాను. వాళ్ళిద్దరూ చెప్పింది విన్నాక ఈ సమస్యకి పరిష్కారం ఏంటో మనం ఆలోచిద్దాం.
కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నరసింహులు గారు. నరసింహులు అవును ఆయన గురించి నేను మీ ద్వారా చాలా ఎంతజియాస్టిక్గా వినాలనుకుంటున్నాను. ఆ క్యారెక్టర్ ఏంటని. మేడం. ఆయన అన్నీ తప్పు చేశానని ఒప్పేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమనాలి, ఇప్పుడు తిట్టాలన్నా కూడా ఇప్పుడు నాకు ఛాన్స్ దొరకలేదు. ఒప్పుకున్నాక ఏం తిడతాం? ఈ నరసింహ లాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒకే అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే నాకేం అవసరం అని చూసుకునేటటువంటి మనస్తత్వం, అంటే స్వార్థం. ఇప్పుడు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు బట్టి, అంటే 12 సంవత్సరాల క్రితం సుభద్ర గారు అవనండి, 12 సంవత్సరాల తర్వాత లక్ష్మి గారు అవనండి, ఎవరైనా అవనండి, వీళ్ళిద్దరూ అనుభవించినటువంటిది ఒకటే. ఎటొచ్చి ఏంటంటే 12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి తెలిసి తెలియని వయసులో జరిగినటువంటి అంశాలని చాలా వరకు ఆవిడ మర్చిపోయి ఉంటుంది, పూర్తి స్థాయిలో గుర్తుండకపోవచ్చు. ఆవిడ ఏమిటంటే చాలా చక్కగా అన్ని, ఎందుకంటే అలా వివరించింది, ఎందుకంటే ఆవిడ నాలెడ్జ్ ఫ్రెష్ కాబట్టి. అయితే ఇక్కడ నేను ఎందుకు ఆ స్వార్థం అనేటటువంటి మాట బహుశా మీ విషయంలో చాలా చిన్న మాట ఏమి, ఎందుకు నేను చిన్న మాట పెద్ద మాట అని ఎందుకు అంటున్నానంటే కనుక, బహుశా మీ బారిన పడినటువంటి స్త్రీలు మా కళ్ళెదురుగుంట కనిపించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరేనేమో. వీళ్ళు కాకుండా ఇంకా ఏమన్నా తెరవనటువంటి పుస్తకాలు, మాకు తెలియనటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయేమో అని మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకు అలా అంటున్నాను అంటే కనుక, కేవలం ఇందాక మేడం అన్నట్టు ఇక్కడ కూర్చుని సారీ మేడం తప్పు జరిగిపోయిందనో లేదంటే తప్పు అయిపోయిందనో అనుకున్నంత మాత్రం, అంటే ఏంటంటే ఎవరైనా ఇంత తొందరగా వచ్చి ఈ సీట్లో కూర్చుని అంత తొందరగా సారీ చెప్తున్నారు అంటే కనుక మాకు ఇంకా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తిలో అసలు ఏ మార్పు లేదు. వాస్తవానికి ఏంటంటే ఆ మనిషిలో ఉండేటటువంటి ఇంకా క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని బయట పెడుతున్నట్టు అవుతుంది. అయితే ఏంటంటే ఇంత తొందరగా మీ తప్పు మీరు ఒప్పుకున్నారు అంటే కనుక దాని అర్థం ఒకటే, అంటే ఏంటంటే మీరు చేసినటువంటి తప్పు ఎక్కడా కూడా మీరు రియలైజ్ అవ్వలేదు. ఇక్కడ ఎవరు ఏ విధంగా అనుభవించారు, ఎవరు ఎంత క్షోభమని అనిపించారు, ఈ ఇద్దరు స్త్రీలకి మీరు ఈక్వల్గా చూపెట్టినటువంటి నరకం మీకు అర్థం అవటంలో 10% కూడా మీకు అర్థం అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి, ఒక ఆర్టీసీ డ్రైవర్కి కావాల్సినటువంటిది ఏంటి, ప్రజల మీద, ఇప్పుడు ప్రయాణికులు ఎంతమంది ఉంటారో ఆ బస్సులో ఉన్న వాళ్ళందరి మీద చాలా విపరీతమైనటువంటి జాగ్రత్తతో మీరు చేస్తారు. కానీ అదే వ్యక్తి ఒక జీవితానికి సంబంధించినటువంటి ప్రయాణంలో మీరు ఇక్కడ కూడా ఒక విధమైనటువంటి డ్రైవరే, ఒక ఇంటికి పెద్దగా మీరు ఒక డ్రైవర్. కానీ ఈ డ్రైవర్గా మీరు ఎక్కడైనా కూడా ఒక న్యాయం అన్నది చేశారా అన్నది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి తెలుసు. యూజువల్గా సెకండ్ టైం వచ్చింది, సెకండ్ వైఫ్ ఎవరైతే వస్తుందో భర్తను సపోర్ట్ చేసుకుంటూ వచ్చి అక్కడ కూర్చుంటుంది ఆ సీట్లో. కానీ ఇక్కడ లక్ష్మి వచ్చి మీ పక్కన కూర్చుని ఏ విధంగా అయితే ఆవిడ వేలెత్తి చూపెట్టిందో అదే పద్ధతిలో 1 ఇంచు తగ్గకుండా ఆవిడ కూడా మీ వైపు వేలెత్తి చూపెడుతుంది. అంటే ఏంటంటే ఇంత జరిగినా కూడా మీరు నేను న్యాయవంతుని, నేను నీతివంతుని, నేను కరెక్ట్గానే వెళ్ళాను అనేటటువంటి మీ సంభాషణలో ఉండేటటువంటి వ్యవహారం ఉందో దాన్ని చూసి మేము భయపడుతున్నాం. అయితే మేడం ఇక్కడ ఎంత తక్కువగా మాట్లాడుకున్నా కూడా సుభద్ర గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా మీకు ఆల్రెడీ వచ్చినటువంటి అనుమానం నాకు వచ్చింది. అంటే కరెక్టే, మాకు అంతగా అందరికీ అర్థం అవుతుందమ్మా. అర్థం చేసుకోలేనటువంటి వయసులో పెళ్లి జరిగింది, అర్థం లేని పెళ్లిగానే మేము పరిగణిస్తున్నాం. అర్థం లేనటువంటి నిర్ణయాలు, సో ఎప్పుడైతే అర్థం చేసుకోలేనటువంటి వయసులో పెళ్ళి అవుతుందో ఆటోమేటిక్గా అది మీనింగ్లెస్ మ్యారేజ్. అర్థం లేనటువంటి పెళ్లి, అర్థం లేనటువంటి నిర్ణయాలు. కానీ అప్పుడు జరిగినటువంటి తప్పుని ఇప్పుడు కూడా మీరు కొనసాగిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఏంటంటే మీకు ఇప్పుడు వయసు పెరిగింది, ఆలోచన పెరిగింది, అనుభవాలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఇంకా మీరు తప్పులు చేస్తున్నారనే అనిపిస్తుంది. ఎందుకంటే నా భర్త కావాలి అని మీరు కోరుకుంటున్నారు, వాస్తవానికి మీ భర్త కావాలా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీ భర్త కావాలా, మీ భర్త వెనకాతలు ఉండేటటువంటి ఆస్తుపాస్తులు కానీ, అతను తెచ్చినటువంటి అతను గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు అతనికి ఉండేటటువంటి గ్యారంటీని కానీ, అతను పైసలు కానీ, లేదంటే అతను ఇచ్చేటటువంటి ఒక భద్రత కానీ మీరు కోరుకుంటున్నారు. వాస్తవానికి భర్త కావాలి అనేటటువంటి మాట 12 సంవత్సరాల తర్వాత మీరు అనటం ఇక్కడ హాస్యాస్పదం. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, బహుశా నోట్లో వేలు పెట్టుకునే పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాల పాటు మీ ప్రేమ ఇంకా సజీవంగానే ఉందా? అంత హింస పెట్టినటువంటి భర్త, అంత నరకం చూపెట్టినటువంటి భర్త, అంత చిన్న వయసులో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటువంటి భర్త, ఇప్పటికీ కూడా అతని మీద మీ ప్రేమ ఇంకా సజీవంగానే ఉంది అంటే కనుక ఇక్కడ ఎవరు నమ్మటానికి లేరు. దయచేసి అంటే ఏంటంటే మీకు కావాల్సింది ఏంటో అన్నది మీరు ఒక క్లారిటీతో అడిగితే కనుక నమ్మసక్యంగా ఉంటుంది, మీ అందరూ నమ్మే విధంగా ఉంటుంది. లేదంటే ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. రెండో తప్పు ఏంటంటే కనుక ఏదైతే పట్టుదలతో నా భర్త కావాలి అని ఒక హాస్యాస్పదమైనటువంటి మాట మీరు అన్నారో
ఆ మాట విరమించుకుని అది కాకుండా నా కూతురు గురించి నేను పోరాటం చేస్తున్నాను అని చెప్పి 12 సంవత్సరాల పాటు నిర్విరామంగా మనసు పూర్తిగా మీరు ఈ పాప ఈ రజిత అనేటటువంటి ఈ అమ్మాయి గురించి పోరాడుంటే కనుక మేము అందరం కూడా చాలా గర్విస్తాము. ఇక్కడ అందరికంటే తక్కువ మాట్లాడినటువంటి వ్యక్తి రజిత, కానీ అందరికంటే ఎక్కువ అనుభవించినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి. కాబట్టి అటువంటి పిల్లలకి మాటలు రావు, కానీ మనసులో మాత్రం భారమైనటువంటి గుండె, విపరీతమైనటువంటి బాధ అన్నది ఉంటుందమ్మా. కాబట్టి ఈ 2 తప్పులు మాత్రం నేను ఖచ్చితంగా మీరు చేస్తున్నారని చెప్పవలసి వస్తుందమ్మా. ఇంకా లక్ష్మి గురించి విషయానికి వస్తే మేడం, ఇంకా చాలా సందర్భాల్లో మనం లక్ష్మి లాంటి వ్యక్తుల్ని మనం చూసాం మేడం. అంటే ఏంటంటే మీరు చేసినటువంటి తప్పేనమ్మా, మీ విశ్లేషణ శక్తి లేదా? ఏం లేదండి, పెళ్ళయ్యే టైంకి అప్పుడు నాకేవో కాగితాలు చూపెట్టాడని ఒక విచిత్రమైనటువంటి మాటలు, లేదంటే నా మొదటి భార్య నన్ను సరిగ్గా చూసుకోలేదు అనేటటువంటి అబద్ధాలు, ఇవేవో చెప్పి విషం తాగుతాననేటటువంటి మాటలు చెప్పి నన్ను చేసుకున్నాడు అన్నట్టు. చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత నీకు పెళ్ళయింది, వేరే భార్య ఉందన్నా కూడా నువ్వు అక్కడ ఉండకూడదమ్మా. ఎందుకంటే ఒక అబద్ధం జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంలో ఒక మొగుడు వచ్చి ఒక మగాడు వచ్చి నీతో అబద్ధం ఆడినప్పుడు ఇంకా ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలు నాకు చెప్పుంటాడు, మొదటి భార్యని ఇంకా ఎన్ని భయంకరమైనటువంటి విధాలుగా హింస పెట్టుంటాడు అనేటు ఒకే అంశంతో నువ్వు ఆ తాలిబొట్టు తీసి పడేసేయాలి. అనవసరం, అటువంటి పెళ్లి లేదు. కానీ నువ్వు అలా అనుకోలేదమ్మా. నువ్వు అతనితో జీవనయానం కొనసాగిద్దాం అని నిర్ణయం తీసుకున్నావు. నువ్వు ఏదైతే అనుకున్నావో, అంటే ఫస్ట్ నీకు డౌట్ వచ్చేసింది ఈ వ్యక్తిత్వం, ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం అబద్ధం చేసిందని పెళ్లి చేసుకున్నాడని, అదే నిజమైంది. ఇప్పుడు అక్కడతో ఆగకుండా మళ్ళీ ఒక ఆడపిల్లని కంటావు, మళ్ళీ ఇంకో నీ గర్భంలో మళ్ళీ 5వ నెలప్పుడు. ఇక్కడ చూడవలసినటువంటి అంశం ఏంటంటే అందరిలో ఒక మార్పు రావాలి. గుడ్డిగా నమ్మినటువంటి లక్ష్మి లాంటి వాళ్ళలో మార్పు రావాలి, తెలిసుండి మోసం చేసినటువంటి నరసింహుల్లో మార్పు రావాలి. అదే కానీ ఇంతకాలం పాటు నా భర్త కావాలి, కానీ నా భర్త గురించి నేను పోరాడను, ఇప్పుడు 12 సంవత్సరాలు అయిన తర్వాత అతని స్థాయి పెరిగిన తర్వాత నా భర్త కావాలి అనుకునేటటువంటి సుభద్ర లాంటి వాళ్ళలో కూడా మార్పు రావాలి. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కలిసి సంసారం చేసినా కూడా, అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, అక్కడ ప్రేమ ఆప్యాయతలు ఉండవు. సో అటువంటి సంసారాలని, అటువంటి కాపురాలని మనం సైంటిఫిక్గా చూసుకున్నా కానీ, లేకపోతే సైకలాజికల్గా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కూడా అటువంటి వాటిని సంసారాలు, కాపురాలు అనవు. ఇటువంటి సంసారాలకి, కాపురాలకి ఏంటంటే రోడ్డును పడేటటువంటి బలి పశువులుగా పిల్లలు అయితే మాత్రం ఉంటారు. అదమ్మా చెప్పండి. ఏదైతే ఈ సుభద్ర గారి ప్లేస్ మరి అంటే ఫస్ట్ మీరు డైవర్స్ తీసుకున్నారా లేదా అనే దాని మీద ఒక పెద్ద ప్రశ్న ఉందమ్మా. అది పేపర్స్ ఉన్నాయి లేవు అనేది అది క్లియర్గా లేదు. ఇంకోటి ఏంటంటే ఏ భార్య భర్తలైనా కూడా 7 years పాటు అంటే వాళ్ళ వేరబౌట్స్ తెలియకపోతే, ఒకవేళ వాళ్ళు కలిసి ఉండకపోతే ఇట్ డీమ్స్ టు బి డైవర్స్ అని చెప్పి అని అంటారు. అలాంటిది మీ విషయంలో 12 సంవత్సరాల నుంచి ఇందాక మిమ్మల్ని అడిగితే మేము సపరేట్గానే ఉన్నారని. ఇంకొకటి ఏంటంటే మేడం, ఎవరైతే ఈ లక్ష్మి ఆల్రెడీ 2008లో ఒక 498 కేసు అనేది నర్సుల మీద వేసింది అని అన్నారు. అంటే ఆ కేసు అంటే ఆల్రెడీ మీకు లీగాలిటీస్ తెలుసు, మీరు పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలిసినప్పుడు, అట్లాగే ఫస్ట్ భార్యతోటి ఏదైతే విడాకులు చట్టపరంగా తీసుకున్నారా లేదా అన్న జ్ఞానం మాత్రం మరి మీకు అప్పుడు ఎందుకు లేదో అర్థం కాలేదు. సో మళ్ళీ అదే కేసు 4 years తర్వాత ఇమీడియట్గా మీరు విత్డ్రా చేసుకున్నారని చెప్పారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నర్సింహులు 2 చాలా సీరియస్ కేసెస్ నుంచి, అంటే తన జీవితంలో 2 సార్లు చాలా సీరియస్ కేసెస్ నుంచి ఆయన బయటపడ్డాడు. ఒకటి ఏంటంటే ఈ లక్ష్మి ఎప్పుడైతే ఈ జీవితం మీద విరక్తి చెంది తను సూసైడ్ కమిట్ చేసుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇవ్వకుండా ఉండడం ఒకటి, మీరు వేసిన 498 కేసు ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకోవడం ఒకటి. అంటే ఈ 2 కేసులు కూడా ఆయన చాలా చాకచక్యంగా ఆ సీరియస్ కేసెస్లో నుంచి బయటపడిపోయారు. మీరందరూ కూడా అంటే మీ సుభద్ర గారు కానీ, లక్ష్మి కానీ, నర్సులు కానీ, మీరందరూ కలిసి ఒక యాక్సెప్టెడ్ క్రైమ్ అంటారు. అంటే అందరూ ఇష్టపడి కలిసి చేసుకున్న ఒక తప్పుని ఎప్పుడైతే మనస్పర్ధలు వచ్చినప్పుడు నా ప్లేస్ ఇది, నీ ప్లేస్ ఇది, నువ్వు నా ప్లేస్లోకి రావద్దు అని దెబ్బలాడుకున్న అప్పుడు ఎప్పుడైనా అది బయటికి వచ్చినప్పుడు నీ ప్లేస్ ఏంటి అని అన్నప్పుడు చట్టపరంగా నీ ప్లేస్ ఇది, నీ ప్లేస్ ఇది అని చెప్పే ఆ వ్యవస్థలో నువ్వు చాలా పకడ్బందీ అయిన ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపోయావమ్మా. ఎందుకంటే 10 ఏళ్ళు ఆయనతో సంసారం ఎప్పుడైతే చేసావో దానికి ఇంకా భార్య అనే అర్హతని నువ్వు మెల్లిమెల్లిగా పొందడం మొదలెట్టిన తర్వాత లీగల్గా ఏదైతే ఉందో అది ఆధార్ కార్డ్ అనుకోండి, లేకపోతేనేమో
రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీరు ఆయన భర్త మీరు భార్య అని చెప్పేసి అని అన్నారు. ఇంకొకటి ఏదైతే మీరు ఇందాకటి నుంచి చెప్తున్నారో చూసుకోలేదు ఏది అని అంటే, ఆ రజిత అనే అమ్మాయిని ఆల్రెడీ ఈ నరసింహులు ఈ లక్ష్మి అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తూ ఒక రేషన్ కార్డులో మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అనే వేసేసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దీని మీద చెప్పాల్సింది ఏంటంటే, మీరు తల్లిగా ఉండి కనీసము అంటే ఒక వ్యవస్థలో నా కూతురు అని నువ్వు చెప్పుకునే ప్రయత్నం అప్పుడు కూడా మీరు చేయలేదు. ఎందుకంటే లీగల్గా కూడా ఈమె వాళ్ళ బిడ్డలాగా ఏదైతే ఈ రేషన్ కార్డు ఉందో మొదటి సంతానం ఆమె, రెండో సంతానం వీళ్ళు అని చెప్పడానికి వచ్చేసింది. అంటే సో ఇవన్నీ కూడా లీగాలిటీస్. ఎందుకంటేనమ్మా ఏదైనా కూడా అప్పుడు మీరు నేను విడిపోయాను నాకు వయస్సు లేదు అని అంటే ఏ కోర్టు కూడా కన్సిడర్ చేయదు. నాకంటే నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకు వయసు ఉంది, పిల్లల్ని కనడానికి వయసు ఉంది, కానీ కాపురం చేయడానికి వయసు లేదా అని అంటారు. కానీ ఇప్పుడు నాకు నేను భర్త కావాలనో లేకపోతే నీ బిడ్డ అక్కడ ఉన్నప్పుడు పోషణార్థమో లేకపోతే సెటిల్మెంటో అడిగే అర్హతలన్నీ కూడా లీగల్ విషయంలో కూడా చాలా అసలు నీకు లేవనే చెప్పాలి. ఇంకొక విషయము నరసింహులు గారు మేము అదే అడిగాము, సరే ఇన్ని రోజుల నుంచి మీరు అదే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఏదైతే చేస్తున్నారో మీరు సర్వీస్ బుక్లో ఎవరి పేరు రాశారు అంటే నాకు ఇంకా ఎవరి మీద నమ్మకం లేదు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏదైతే మీరు ఫస్ట్ పెళ్ళి సెకండ్ పెళ్ళి ఇలాంటివన్నీ మీకు మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ లక్ష్మి కనుక ఏదైనా కంప్లైంట్ ఇస్తే రేపొద్దున మీ ఉద్యోగానికి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ భార్య ఉండగా రెండో భార్యను చేసుకోకూడదని, లేకపోతే లీగల్ పరంగా ఆమె 12 సంవత్సరాలు వేరే ఉన్నా కూడా ఆమె భార్యలాగా ఇవన్నీ లీగాలిటీస్ ఉన్నాయి కనుక డెఫినెట్గా కూడా ఆమె రేపొద్దున మీ సర్వీస్ బుక్లో రాయాల్సిన అవసరం అయితే మీకుంది. మీరు రాయకపోయినా కూడా ఆ అమ్మాయి ఒక చిన్న లెటర్ కనుక మీ డిపార్ట్మెంట్కి రాసి ఆయన సర్వీస్ బుక్లో ఆల్రెడీ వైఫ్ లాగా అని చెప్పేసి నా పేరు ఇంక్లూడ్ చేయమని చెప్పి అడిగే హక్కు కూడా మీకుందమ్మా. అంటే లీగల్గా మీరు స్ట్రాంగ్గానే ఉన్నారు. కానీ మరి ఇంకా ఫ్యామిలీ పరంగా నేను ఏదైతే చేసుకుంటున్నానో అవన్నీ అని అంటే మాత్రం సెకండ్ విషయం ఏంటంటే, ఇప్పుడు నా పుట్టబోయే బిడ్డ గురించి దేని గురించి నువ్వు ఆలోచించాలి అదే అని అన్నప్పుడు ఫస్ట్ 498 అనేది నువ్వు ఒకసారి విత్డ్రా చేసేసుకున్నావు, అవునా? ఏదైతే నువ్వు సూసైడ్ చేసుకున్నావు అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు విత్డ్రా చేసేసుకున్నావు. ఇప్పుడు కనీసము నీకుండే స్థానాన్ని, ఎందుకంటే నీతో పాటు ఇంకా ఒక ఆడపిల్ల ఈ అమ్మాయితో పాటు ఆ అమ్మాయితో పాటు ఇంకొక పిల్లని కూడా తీసుకొస్తున్నావు కనుక లీగల్గా నువ్వు స్ట్రాంగ్గా కామ్మా అని. ఎందుకంటే ఈమె విషయము లీగల్ పరంగా ఏమి చెప్పలేము, ఎందుకంటే పాపని మీరు పోషిస్తున్నారు కనుక. కాకపోతే ఏంటమ్మా ఇప్పుడు మాత్రం లీగల్గా చూస్తే మాత్రం ఆమెకే మీకంటే కూడా ఎక్కువ హక్కులు ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు నాకు భర్త అక్కర్లేదని వెళ్ళిపోయి నాకు ఇప్పుడు భర్త కావాలి అని అంటే లా పరంగా అది ఎవ్వరూ కూడా ఒప్పుకోని విషయము. తర్వాత ఇంకొకటి మీరు అందులో లేనిపోని ప్రాబ్లం మీరు ఇంకోటి ఏం చేసుకున్నారంటే పిల్లని అక్కడ ఇచ్చేసారు. ఒకవేళ పిల్లని కనుక ఇక్కడ మీ దగ్గరే ఉంటే కొంతవరకు నన్ను పిల్లని అన్యాయం చేశారు కనుక నాకు తెలియకుండా ఆయన ఇలాంటి పనులన్నీ చేశారని చెప్పుకునే అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. మీకు తెలిసి పాపను అక్కడ పెట్టి అన్ని ఫంక్షన్స్కి మీరు అటెండ్ అవుతూ ఆయన వేరే పెళ్లి చేసుకున్నారని తెలుస్తూ అన్నీ యాక్సెప్టెడ్. ఇప్పుడు వచ్చి నేను నా భర్త నాకు భార్య స్థానం కావాలి అని అంటే మాత్రం లీగల్ పరంగా మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కుదరదు. ఇంకొకటి ఏంటంటే పెద్ద మనుషుల దగ్గర ఏదైతే ఒప్పందం వీళ్ళు చేసుకున్నారో మేడం, ఎక్కడా కూడా ఆయనకు ఈయన జీవితంలో ఇంకొక స్త్రీ ఉందని మాత్రం ఇక్కడ ఎక్కడ రాయలేదు. అంటే మేబీ ఆ పెద్ద మనుషుల దగ్గర భార్య లక్ష్మి ఒక్కతే అని చెప్పేసి ఇందులో అయితే రాసింది. సో పెద్ద మనుషుల దగ్గర కూడా నువ్వు భార్య అనే స్థానం అక్కడైతే ఎక్కడ లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మరి ఇక సెటిల్మెంటు అది అని అంటే అప్పుడు లేని సెటిల్మెంటు ఇప్పుడు కావాలి అని అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మరి అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఏంటో కూడా మాకు అర్థం కావాలి. ఇప్పుడు లేని ప్రేమ అంటే అమ్మ ఇప్పుడు వచ్చిన జీతం అంతా వాళ్ళే వాడుకుంటారు. మా బిడ్డకు డబ్బు మీద ప్రేమ. ఇప్పుడు పిల్ల పెద్ద అవుతుంది, ఇద్దరు కావాలని నేను కూడా అంటున్నా. ఇప్పుడు ఆవిడ అనేది నాకు మొగుడు ఏమే కావాలని నేను అనడం లేదు, నా కూతురికి ఏమి చేయట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు కూతురికి ఏమి చేయట్లేదు అందరూ కూడా ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా పుణ్యాత్ములు కాదు, మనం ఎవరో మహాత్ములం కాదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి. సో బేసికల్గా మీ సైడ్ మీరు కరెక్టే, వాళ్ళ సైడ్ వాళ్ళు కరెక్టే, ఎవరి సైడ్ వాళ్ళు కరెక్టే. ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఇంత దుర్మార్గుడైన మొగుడు అయినా నీకు కావాలి, అలాగే ఆవిడికి కూడా దుర్మార్గుడైన మొగుడైనా ఆవిడికి కావాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టే ఇక్కడ ఎవరికి ఎవరి మీద ప్రేమలు అభిమానాలు లేవు. ఇక్కడ ఓన్లీ ఆయన ఉద్యోగం, ఆయన సంపాదిస్తున్న డబ్బు.
అది కూడా ముఖ్యమే, అది కూడా తప్పులేదు. జీవితంలో డబ్బు లేకపోతే ఎవరైనా చేయలేం కాబట్టి అతని సంపాదన అవసరం, మనం ఎలా బతకాలా అన్నది అవసరం కాబట్టి మీరు ఆ లైన్స్లో అందరూ ఆలోచిస్తున్నారు. ఇది కూడా కరెక్టే. సో ఇప్పుడు ఎలాగా ఈ డబ్బు అనేది సెటిల్మెంట్ చేస్తాం అన్నది మాట్లాడుకుంటే ఈ సమస్యకు పరిష్కారం సింపుల్గా. ఇక్కడ అందరూ కమర్షియలే, ఇక్కడ ఎవరికి ఏమీ ఎవరి మీద ఎవరికి ప్రేమలు పొంగిపోవట్లేదు, ఎవరెవరికి కావాలని అనుకోవటం లేదు. సో ఇప్పుడు ఈ సెటిల్మెంట్లు అన్నీ ఎలా చేద్దాం? 2, ఒకటి అందరూ కలిసి ఇలాగే ఎవరి సంసారాలు చేసుకుంటూ అతనికి వచ్చే డబ్బు అనేది ఈక్వల్గా వాళ్ళకి మీకు తీసుకోవడం అనేది ఒకటి. ఏ ఆస్తి ఉన్నా సగం సగమే, ఆస్తి అయినా సగం సగమే, జీతం అయినా సగం సగమే. మీకు ఎంత రైట్ ఉందో వాళ్ళకి అంతే రైట్. ఇది చేస్తూ అందరూ కలిసి ఉండాలంటే కలిసి ఉండొచ్చు, ఎవరి కాళ్ళు సపరేట్గా వెళ్ళిపోతామన్నా వెళ్ళిపోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. అదే పద్ధతిలో మీరు నెలకి మీకు 7,000 వస్తుందా, 8,000 వస్తుందా, 9,000 వస్తుందా, 10,000 వస్తుందా, అందులో సగం వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఒక అకౌంట్ తీయాలి, వాళ్ళ పేరు మీద వేయాలి. ఇప్పుడు అలాగే మీకు అనేది ఆస్తి, ఇప్పుడు రేపు మీకు ఈయనకి రిటైర్ అయితే డబ్బులు వస్తాయి కదా మేడం, ఆ వచ్చే డబ్బులు మీకు అనేది ఏ ఇన్కమ్ వచ్చినా సగం వాళ్ళకి, సగం వీళ్ళకి, సగం అమ్మాయికి ఇవ్వాలి. నాకు ఇష్టం లేదా, నీమానే నాకు ఇష్టం లేదా ఆమె మరి రీడ్ చేసిన డబ్బు వాళ్ళకి ఇవ్వాలని అవసరం ఏముంది? అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఆయనను ఎవరి దగ్గర ఉంచుకుంటారో చెప్పండి. కలిసి ఆయనతో సంసారం చేసే ఉద్దేశం ఇద్దరు ఎవరికన్నా ఉందా లేదా? లేదు మేమిద్దరం ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నామంటే అప్పుడు మరి ఆయనకు కూడా ఒక పార్ట్ చేయాలి, ఆయనకు వచ్చేది. అమ్మ ఇప్పుడు చెప్పండి, మీరు ఆయనతో కలిసి ఉంటారా, విడిపోతారా? లేదు మేడం, విడిపోతాం. సో మీరు విడిపోతారు. సో అంటే ఇప్పుడు వీళ్ళకి విడాకులు అనేవి చేయాలా మేడం? అట్లా లీగల్గా మీరు విడాకులు ఇచ్చేసేసేయండి. ఏమో నువ్వేంటి మీ ఆయనతో ఉండాలనుకుంటున్నావా, నువ్వు విడిపోతావా? నువ్వు సపరేట్గా ఇప్పుడు ఆల్రెడీ నువ్వు విడిపోయే ఉన్నావు, ఇలాగే ఉందాం అనుకుంటున్నావా? మేడం ఉంటాం మేడం, మా ఆయనతో ఉంటాం. సరే ఓకే. సో ఇప్పుడమ్మా నువ్వు మీరిద్దరూ పద్ధతిగా విడాకులు తీసుకోండి. ఇప్పుడు అమ్మాయికి విడాకులు ఇచ్చేటప్పుడు అమ్మాయికి సెటిల్మెంట్ చేయాలి. ఇప్పుడు ఈవిడైతే ఉంటానంటుంది నీతో, సో అందుకని ఎలా నువ్వు సంపాదించేది నీ కూతుర్ని నీ పిల్లాన్ని చూసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఆమె ఇప్పుడు అన్యాయం అయిపోయిందిగా, 10 ఏళ్ళు నీతో కాపురం చేసి ఇప్పుడు ఒక కూతుర్ని కానీ మళ్ళీ కడుపులో ఇంకో బిడ్డను పెట్టుకొని ఇప్పుడు ఆమెకు సెటిల్మెంట్ ఏంటి మేడం? నేనైతే 14,000 జీతం వస్తుంది మేడం. అది ఆ జీతం ఒకటే ఇప్పుడు మనకి, జీతం ఒకటే. ఇంకా ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఎవరిది? కిరాయి మేడం. అద్దెకే ఉంటున్నారమ్మా? సంగారెడ్డిలో ఉంటున్నాం. అద్దెకు ఉంటున్నారు. ఇప్పుడు ఉన్న మీ అమ్మకు ఒక ఇల్లు ఉంది అంతే? మా అమ్మకు ఇల్లు. మాది మాకు నేను ఇందాక చెప్పినా కదా మేడం, కట్టుకున్నాం 4 రూమ్లు వేసి 2 రూమ్లు వెనక వేసినాం మేడం, ముంగట బేస్మెంట్ వదిలిపెట్టి. ఆ ఇల్లు ఉంది మేడం, ఇల్లు ఉంది, 7 ఎకరాల పొలం ఉంది. పొలం మాత్రం ఇయ్యమ్మ మేడం, అన్నిట్లో చేస్తామన్నప్పుడు జీవితంలో మాత్రం ఇయ్య, నేను పొలం ఇయ్య. 5 ఎకరాలు మేడం పొలము. 5 ఎకరాలు నా మన్మరాల పేరు చేసేసినప్పుడే 5 ఎకరాలు ఉంది మేడం. ఇంత పొలము ఇల్లు అయితే ఉన్నది. నేను చెప్పాను కదా, ఇల్లు అయితే ఉంది. రేట్లేసి ఇల్లు కట్టినా నేను లారీ మీద కష్టం చేసుకుంటే తెచ్చి అమ్మకి ఇస్తాం. ఇల్లు దగ్గర ఇల్లు కట్టించింది, ఇల్లు కట్టించినాను. ఇల్లు ఉన్నది, బాగా తీసుకోవాలి. అదైతే వాళ్ళు అమ్ముకోవాలి వచ్చి బాగుంది, బాగా తీసుకోమా, బాగాలేదు. ఇంతమైతే ఇచ్చేస్తాం, మీరు చెప్పినట్టు ఇచ్చేస్తాం. ఆ ఇంట్లో ఆవిడ ఉంటది, నెలకి సగం జీతం ఆవిడకి ఇచ్చేస్తారు, సగం జీతం ఈమెకి పిల్లకే ఉంటది. మీ బతుకు మీరు బతుకుతారు, ఇంకంతా అంతకంటే ఏం చేయగలరు మేడం? ఒకటి మేడం, ఆ ఇంట్లో నేను ఉంటా. ఇప్పటి వరకు నేను కష్టం చేసి సంపాదించుకున్న సామాన్ మొత్తం ఉంది మేడం, ఒక్కటి కూడా నేను తనకి ఇయ్యను మేడం. తను నా దగ్గరికి రాకున్నా సరే. మాకు మంచి మర్యాద ఇస్తామా, మేము కూడా మర్యాద మంచిగా ఏం చేయాలి? ఆమెకు మంచిగా ఇక్కడ ఉండండి, అంత బేమానే లేదు. మీరు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు. మీ అబ్బాయి చేసిందే కదా అంతా. మీ అబ్బాయి గాడిద కాబట్టి ఇంకొక గాడిదని తీసుకొచ్చాడు. ఇంకొకరి గాడిద అనే ముందు మీ అబ్బాయి గాడిదని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ తప్పు ఉంది, మీకు ఏదైనా ఉంటే చెప్పొచ్చు, అక్కడ కొట్టండి. అక్కడ కాదండి, ఇక్కడ కొట్టండి. మీకు కూడా చెప్తున్నాం సార్, ఆ అమ్మాయిని అనవసరంగా అమ్మాయి జోలికి ఎవరు వెళ్ళినా మర్యాదగా ఉండదు. ఇది కూడా రాసిస్తాం. సో ఇది అండర్స్టాండింగ్, మీరు సంతకాలు పెట్టండి. వెళ్ళి ఒప్పుకున్న ప్రకారం ఎవరికాల అమ్మ మీరు కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి సంబంధం లేదు, మర్యాదగా మీ బతుకు మీరు బతకండి. వీళ్ళు చెప్పింది ఏదైనా చేయని రోజు మీరు మమ్మల్ని అడగచ్చు. అంతవరకు.